ముందుగా మనం ఒక వచనం చదువుకుందాం బైబిల్ నుండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 14 నుంచి 16 వరకు నేను చదువుతా, చూడండి. బైబిల్ ఉన్నవారు ఓపెన్ చేయండి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 16వ వచనం చాలా ఇంపార్టెంట్. ఆ బిడ్డలని ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించును. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారంట? ఆ బిడ్డలను ఎత్తుకొని కౌగిలించి వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించారు. ఇక్కడ 4 పాయింట్లు జరుగుతున్నాయి ఒక లైన్ లో. అవునా? మీ మమ్మీ వాళ్ళు కూడా మిమ్మల్ని ఇష్టపడతారు కదా, ఎత్తుకుంటారు, ముద్దు పెట్టుకుంటారు, కానీ చేతులెత్తి వారు ఆశీర్వదించరు. ఇంకా వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు ఆశీర్వదించారు. ఏ విధంగా అంటే భూలోకం నుండి పరలోకం రావడానికి కోసం ఆశీర్వదించాడు. తల్లిదండ్రులు మీకు కావాల్సిన అన్ని ఇస్తారు, కానీ పరలోక ప్రాప్తి వాళ్ళకి ఇవ్వడం వాళ్ళకి చేత కాదు. అది ఇవ్వగలిగింది ఒకే ఒక వ్యక్తి, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అదేవిధంగా ఇంకో వచనం చదువుకుందాం. మొదటి యోహాను 4వ అధ్యాయము 4వ వచనం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మీరు చిన్నపిల్లలా పెద్ద పిల్లలా? చిన్నపిల్లలు. ఎవరి సంబంధులు అంటే మీరు దేవుని సంబంధులు, ఇక్కడే ఉంది కదా. కానీ మీరు అపవాది సంబంధులు కాదు. అపవాది సంబంధులు అంటే ఎవరు? చెప్పిన మాట వినకుండా. ఇప్పుడు తిరువురులో దరిదాపుగా 50,000 మంది జనాంగం ఉన్నారు. పిల్లలు చూసుకుంటే 20,000 మంది అయినా ఉంటారు మినిమం. మరి ఇక్కడ మనం చర్చిలోకి వచ్చేసి ఎంతమంది ఉన్నారు? 100 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవరు సంబంధులు? దేవుని సంబంధులు. మీరు కూడా ఇంట్లో ఉండి టీవీ చూసుకుంటూ మళ్ళీ సెల్ ఫోన్ చూసుకుంటూ ఉండొచ్చు కదా. మరి ఎందుకు లేరు? మేము పిలవగానే వచ్చేసారు, దేవుని సన్నిధిలో వాక్యం వినడానికి వచ్చారు కాబట్టి మీరు దేవుని సంబంధులు. మీకు దేవుడు సిద్ధపరిచినటువంటి నిత్య రాజ్యం ఉందన్నమాట. అయితే ఇక్కడ మనం ఈ రోజు ఒక చిన్న స్టోరీ నేర్చుకున్నాం. ఉదయం మనం బైబిల్ నుంచి ఉన్నటువంటి ఒక స్టోరీ నేర్చుకున్నాం. ఏంటది? బిలాము. ప్రవక్త పేరు బిలాము, రాజు పేరు బాలాకు. అయితే మరి బిలాము ఎక్కిన గాడిదకి ఎన్నిసార్లు దూత కనిపించింది? ఎన్నిసార్లు కొట్టాడు గాడిదని? ఓకే, మీకు బాగా గుర్తుందిరా. జ్ఞాపక శక్తి కూడా బాగానే ఉంది. వెరీ గుడ్. ప్రతి ఒక్కళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి. ½ అన్ అవర్ కంటే ఎక్కువ చెప్పం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికి అర్థమయ్యేలా చెప్తా. అర్థమవుతుందా నా వాయిస్? వెరీ గుడ్. అయితే ఇక్కడ మీకు చెప్పే స్టోరీ ఏంటంటే, ఇది స్టోరీ కాదు, నిజంగా జరిగినటువంటిది. ఎక్కడ? ఆఫ్రికా దేశంలో జరిగినటువంటిది. ఎవరు? ఇరోము అనే అమ్మాయి. ఇరోమో. ఏం పేరు? ఇరోమో. రక్షణ పొందిన ఆఫ్రికా దేశపు బాలిక ఇది ఈ అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది. అయితే దాని గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఆఫ్రికన్స్ ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి అదొక భయంకరమైన కుగ్రామం అంట, ఒక చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఏం జరిగిందంటే, స్కూల్కి వెళ్ళడానికి ఇప్పుడు మీరు అందరూ స్కూల్కి వెళ్తున్నారు కదా, వాళ్ళ స్కూల్కి వెళ్ళడానికి ఏముండదు. తల్లిదండ్రులు ఇళ్లలో పని చేయడానికి, పొలాల్లో పని చేయడానికి వెళ్తారు. వాళ్ళతో పాటు పిల్లలు కూడా వెళ్తారు. మనకులాగా వేసుకోవడానికి వస్త్రాలు నిండుగా ఉండవు. ఏ చిన్న గుడ్డ మొక్కలు ఉంటాయంట వాళ్ళు చుట్టుకోవడానికి, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా. అయితే ఇక్కడ తన తల్లి ఇరోమో ఒక తండ్రి పేరు ఏంటంటే లోరియోము. ఆమెకి ఒక అన్నయ్య ఉన్నాడు. అమ్మ నాన్న నలుగురు ఉన్నారు. వాళ్ళ అన్నయ్య ఏం చేస్తాడంటే గొర్రెలు మేకలు కాయడానికి బయటికి వెళ్తాడు. వాళ్ళ అమ్మ తనతో పాటు పొలంలోకి వెళ్ళుద్ది. వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే ఊరి పెద్దలతో పాటు కొంచెం తీర్పు చేయడానికి, అంటే రచ్చబండ కార్యక్రమాలు అంటారు కదా, తెలుసా మీకు? బయట కూర్చొని, ఇప్పుడు మనకి కోర్టులో లాయర్లు జడ్జిలు ఉన్నారు కదా, న్యాయం తీరుస్తారు. అలాంటి ప్రోగ్రామే ఉందన్నమాట. అలాంటి పనులకి వాళ్ళ డాడీ వెళ్తాడు. అర్థమవుతుందా? అయితే ఈ పాపకి దరిదాపు మీ వయసే ఉండొచ్చు, 11-12 సంవత్సరాలు. మీకు అంత కూడా లేదేమో, కొంతమందికి ఉంది. అయితే ఇక్కడ ఆ దేశపు సాంప్రదాయ ప్రకారం ఏంటంటే, మన ఊర్లో మన దేశంలో మనం అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఏం చేయాలి? మీకు తెలుసు కదా, మీకు తెలిసింది చెప్పండి. అమ్మాయికి ముందు అబ్బాయికి ఏమి ఇవ్వాలి? ముందు
కట్నం కానుకలు అలాంటివి ఇవ్వాలి, అవునా? అయితే ఇక్కడ ఏంటంటే అమ్మాయిలే అబ్బాయికి ఇవ్వాలి మన దేశం ప్రకారం. వాళ్ళది ఆఫ్రికాలో అలా కాదంట, అబ్బాయిలే అమ్మాయికి ఇవ్వాలంట. ఎలా ఇవ్వాలి? 2 ఆవులు తీసుకొచ్చి ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రులకి ఇచ్చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాలి. అయితే ఇప్పుడు ఇరోమో అనే అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయికి పెళ్ళి అయితే 2 ఆవులు వస్తే ఆ ఆవులు వాళ్ళ అన్నయ్యకి ఇస్తే వాళ్ళ అన్నయ్య ఇంకో పెళ్లి కూతురుని కొనుక్కొచ్చుకోవాలి. అర్థమైందా? ఆ విధంగా. అయితే ఈ అమ్మాయి ఎవరు అంటే సజీవ దిష్టి బొమ్మ. ఏంటంట? దిష్టి బొమ్మ అంటే తెలుసా మీకు? పొలాల్లో వరిగడ్డితో అంతా చుట్టేసి బొమ్మ ఇలా పెట్టేసి ఉంటది కదా, పక్షులు అవన్నీ పొలాల్లో ఉన్నటువంటి గింజలు అవేమి తినకుండా వాటిని వెలగొట్టడానికి వాటిని పెడతారనమాట. అర్థమవుతుందా? దాన్ని చూసి మనిషి అనుకొని పక్షులన్నీ పారిపోతూ ఉంటాయి. అయితే ఇక్కడ సజీవ దిష్టి బొమ్మ అంటే మనకు పొలంలో పెట్టేదండి, 2 కర్రలు పెట్టేసి దానికి గడ్డి చుట్టేసి ఒక మట్టి కుండ లాంటిది హెడ్ లాగా పెట్టేసి అట్లా ఉంచుతారు. అది ఎన్ని రోజులు చూసినా అది అలాగే ఉండేది. కానీ ఈ పాపను మాత్రం వాళ్ళ అమ్మ నాన్న దిష్టి బొమ్మగా చేస్తూ వచ్చారు. ఆడపిల్లకి విలువ లేదు అసలు అక్కడ. అర్థమవుతుందా? విలువ లేదు అంటే మీ మమ్మీ డాడీ ఎంత బాగా చూసుకుంటున్నారు మిమ్మల్ని కదా, మనం బాగా చూసుకుంటాం, అవునా కదా? వాళ్ళమ్మ ఏం చేస్తుందంటే తల్లితో పాటు ఈ పాపను కూడా పొలానికి తీసుకొని వెళ్ళిందంట. ఎక్కడ తీసుకెళ్ళింది? పొలానికి తీసుకెళ్లి పొలం మీద ఇలాంటి చెట్టు, అక్కడ చూడండి, ఎడవైపు చూడండి, అక్కడ ఓ చెట్టు కనపడుతుందా మీకు? ఆ చెట్టు పైన కర్రల మంచం లాంటిది ఉంటది కదా, అలా మంచం లాంటి మంచి ఒకటి పందిరి లాంటిది కట్టేసి దాని పైనుంచి ఆ అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టి చిన్న మట్టి పిల్లలు ఉంటాయి చూడు, ఈ మట్టి ముక్కలు ఉంటాయి, మట్టి ముద్దలు, అవన్నీ ఆ అమ్మాయికి ఇచ్చేవాళ్ళు. ఇచ్చేసి పొలానికి ఈ చుట్టుపక్కల మనకు ఎంటీ ప్లేస్ కనబడుతుంది చూడండి ఒకసారి, ఇదంతా కనబడుతుందా? అలాగా అక్కడ నుంచి ఆ పొలం నలుమూలల వరకు పెద్ద పెద్ద త్రాళ్ళన్నీ కట్టేసేవాళ్ళంట. కట్టేసినప్పుడు ఈ అమ్మాయిని పైన ఎక్కించి ఆ అమ్మాయి పైన కూర్చొని ఆ మంచి పైన ఏం చేయాలంటే పక్షులు ఇటువైపు వచ్చినప్పుడు ఈ తాళ్ళు లాగాలి, ఇటువైపు వచ్చినప్పుడు ఈ తాళ్ళు లాగాలి, ఎటు వచ్చినప్పుడు అటు అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు నేను దీని ఊపుగా ఇది ఊపిది కదా, ఇలా లాగినప్పుడు అది షేక్ అయినప్పుడు అక్కడ ఉన్న పక్షులు వెళ్ళిపోతా ఉంటాయి అన్నమాట. కొన్ని మొండి పక్షులు ఉంటాయి, ఎంతసేపుకి ఇది ఊపడం వెళ్ళే మనుషులు ఎవరు రావట్లేదు మనల్ని కొట్టట్లేదని అనుకుంటాయి కదా, అనుకుంటాయా లేవా? కాకిపోద్దాకా వస్తుంది అనుకో, మనం ఇష్యూ అంటే ఏమవుద్ది? పోయిద్ది. కానీ అయినా సరే దాన్ని మనం ఏం చెప్పితే మళ్ళీ వచ్చింది. చూసారా ఎప్పుడన్నా మీకు కాకులు తెలుసా? వెరీ గుడ్. అయితే ఈ పాప ఏం చేసిందంటే మొండి పక్షులు ఉన్నట్లు అవి వెళ్ళకపోతే చిన్న చిన్న రాయి ముక్కలు తీసుకొని వాటికి ఇసరడం స్టార్ట్ చేసింది అనమాట. రోజంతా ఆ అమ్మాయి ఆ పక్షులు చుట్టుపక్కల ఉన్నట్టు ఆమె కూర్చున్న ప్లేస్ లో నుంచి ఈ తాళ్ళన్నీ కదిలించడం, ఇటువైపు పక్షులు వస్తే అటువైపు కదిలించడం, మళ్ళీ వెళ్ళని వాటికి ఆ రాళ్ళు ముద్దలేయడం చేస్తా ఉంది. అయితే రోజు వేయాలి అలాగా, ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఆ అమ్మాయికి భోజనం ఏంటో తెలుసా? కొన్ని శనగలు ఇచ్చేవాళ్ళు అంట, వేరు శనగలు పచ్చివి. ఆ వేరు శనగలు తిని అలా ఉండేది. ఆ పాప కనిపించేదంట. అందరితో పాటు నేను కూడా చెట్టు నీళ్ళలో కూర్చొని వాటర్ తాగుతూ చక్కగా పిల్లలతో పాటు ఆడుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ అమ్మాయి చాలా అట్లా కోరిక ఉండేదంట. కానీ ఆ అమ్మాయికి ఆ అవకాశం లేదు. వాళ్ళ అన్నయ్య ఏమో గొర్రెలు మేకలు గాయడానికి వెళ్ళిపోతాడు, వాళ్ళ నాన్న ఎటా వెళ్ళిపోతాడు, వాళ్ళ అమ్మ వచ్చేసి పొలంలో పనిచేస్తా ఉండేది. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి వంట చెరుకు అంటే చెట్లు ఎండిపోయిన పొలాలు ఉంటాయి కదా, మనకిలాగా గ్యాసులు లేవు అప్పుడు. ఆ పొలాలన్నీ ముక్కలు కొట్టేసి వాటిని తల మీద పెట్టుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ పొయ్యి వెలిగించి కొంచెం ఏదో వండుకొని తినడం అనేది జరిగింది అనమాట. అయితే రోజు ఇదే పరిస్థితి. ఆ అమ్మాయి ఒక రోజు ఏం జరిగిందంటే ఒక కొండ ప్రాంతం, చాలా పెద్ద కొండ, అక్కడికి ఎక్కి కొండ అవతల దిగి పొలానికి వెళ్ళాలి. మళ్ళీ ఇంటికి రావాలంటే ఆ పొలంలో నుంచి మళ్ళీ కొండ ఎక్కి దిగి ఇంటికి రావాలన్నమాట. అయితే రోజు ఇలానే జరుగుతుంటే ఒక రోజు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే బాగా ఆ రాళ్ళు విసరటం, మళ్ళీ ఆ బలం అంతా ఉపయోగించి ఆ తాళ్ళు లాగడం పక్షుల కోసం. అలా చేసినప్పుడు చెయ్యిలన్నీ నొప్పులు వస్తున్నాయి, 2 చేతులు. అంతేకాకుండా ఆ ముద్దలో మళ్ళీ బలంగా ఇసిరేయాలన్నమాట. పక్షులు ఎక్కడ ఉంటే అక్కడికి ఇసిరేయాలి కదా, ఇక్కడ ఇసిరేస్తే అక్కడ ఉన్న పక్షి పోయిద్దా? పోదు. మరి అంత దూరం వేయాలంటే కొంచెం బలం ఉపయోగించాలి.